రాష్ట్రంలో అహంకార పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన జాతీయ పెన్షన్ల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. పెన్షనర్ల ఉద్యోగుల సమస్యలపై సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని తుమ్మల వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విజ్ఞాపన పత్రంలో 12 సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా హెల్త్ కార్డ్స్కి సంబంధించి, అదేవిధంగా 398 రూపాయల జీతం ఇచ్చినటువంటి వాళ్ళకి, అదేవిధంగా డిఏలు కానీ డిఆర్ఏలు కానీ పెండింగ్ బిల్స్ కానీ, అదేవిధంగా హైదరాబాద్లో ఆఫీస్ స్థలం కానీ, మా కృష్ణయ్య గారు అడిగే ఖమ్మంలో మీరు కోరుకున్నటువంటి భూమి కానీ, వీటన్నింటినీ తపాల వారీగా తప్పకుండా మీ సహకారంతో ప్రభుత్వం పరిశీలిస్తుంది, ప్రయత్నం చేస్తుంది, పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక మంచి పరిపాలన ఇచ్చేటటువంటి పార్టీ ప్రభుత్వం రావాలని మీరు కోరుకున్నారు. నిర్బంధమైనటువంటి ప్రభుత్వాలు కానీ, ప్రజల సమస్యలు పట్టించుకున్నటువంటి ప్రభుత్వం కానీ, అహంకారపూరితంగా ప్రవర్తించేటటువంటి పాలకులను కానీ, అవినీతికి నిలయమైనటువంటి పాలకులను కానీ, అశాంతికి